హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో కొన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మనం చూద్దాం. కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఒక 3-4 పేపర్లో ఏ వార్తలో ఏ పేపర్లో ఎలా హైలైట్ చేశారు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది మనం చర్చించుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల లోపల మన వీడియో అనేది రిలీజ్ అవుతుంది. ఇక ఈరోజు పత్రికలన్నింటిలో కూడా ప్రధాన వార్త ఏంటయ్యా అంటే మనకి నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. అలాగే మహిళా రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ 2 అంశాల మీద నిన్న పార్లమెంట్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద వారైతే చెలరేగింది. చూద్దాం మోడీ ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నారు, ఇండియా కూటమి, అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయం, పలు అంశాలు. ఇక బ్యానర్ వార్తగా ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి. ఎవరంటున్నారు ఈ మాట? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ చిన్న పెద్ద భేద భావాలొద్దు, నైష్పాతిక పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్ను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు. అంటే ఒకవైపున మీకు ఎవరికి నేను అన్యాయం చేయను, రాష్ట్రాలేమీ కంగారు పడాల్సిన పర్లేదు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇండియా కూటమి ప్రధానంగా ప్రతిపక్షం వినిపించే వాయిస్ ఏంటయ్యా అంటే జనాభా లెక్కలు జనగణన జరిగిన తర్వాత నియోజకవర్గాల విభజన చేయమంటున్నారు. వీళ్ళు ముందుగానే వెళ్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడే ఇదేంటి, ఈ నైష్పాతిక పద్ధతిలో ముందు జనాభా గనక గణన చేయకుండా వెళితే తమకు రాజకీయంగా లబ్ధి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, బీజేపీ గవర్నమెంట్. సో మొత్తం మీద దీనిపైన వాదోపాదాలు జరుగుతున్నాయి. స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు. వాళ్ళు మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవట్లేదు ఇండియా కూటమి. మహిళా రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు, కానీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన తర్వాతే చేయమని చెప్తున్నారు. నారీ శక్తి హక్కును ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. అప్పట్లో ఆపేశారు, ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటున్నారు. క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే వేసుకోండి. విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు, ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి. మహిళా రిజర్వేషన్లో డిలిమిటేషన్ సవరణ బిల్లుపై లోక్సభలో ప్రసంగం, ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి అంటున్నారు. ఎందుకంటున్నారంటే దీనిపై మన ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. పార్లమెంటులో కూర్చొని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదని, ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వారంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టిలో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడటానికి, ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ వీలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చాలా ప్రతిపక్షాలకైతే గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అనమాట. దానిపైన విపక్షాలు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పోరాని. ఇక లోక్సభ సీట్లు 816, అన్ని రాష్ట్రాల్లో 50% పెరుగుతున్నాయి. ప్రధానంగా మన ఏపీలో కూడా 25 నుంచి 38కి పెరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 26కి పెరుగుతున్నాయి. స్పష్టత ఇచ్చారు దీనిపైన అమిత్ షా. ఇక మహిళలకు 272 సీట్లు కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పష్టం చేశారు. 272, 33% మహిళలకు రిజర్వేషన్ చేసినట్టే. బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే అంటుంది ప్రియాంక. రిజర్వేషన్లకు మేము అనుకూలమే, కానీ ఈ బిల్లులకు వ్యతిరేకం, గళమెత్తిన విపక్షం. సో ఇది ఇక అందరితో ఒక ఇదైతే తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే మహిళలకు తొలిసారి రిజర్వేషన్ కల్పించింది తెదేపానే, లోక్సభలో ఎంపీ బైరెడ్డి శబరి. ఎక్కడికి పోయినా మనకి పార్టీ భజన మట్టికి పోదు. అక్కడ అంశం సీరియస్గా చర్చ నడుస్తుంటే మహిళలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవసరమా? దాని మీద వ్యతిరేకతో లేదో ఇండియా కూటమికి కౌంటర్ ఇవ్వాలి. ఏది వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ భజన ఎక్కడైనా అంతే. దీనిపైన వారు ఇంకేంటయ్యా అంటే ఈ పునర్విభజన బిల్లుపై తమిళనాడులో నిరసనలు అయితే చేశారు. సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం అనేది జరిగేది. పునర్విభజన బిల్లుపై తమిళనాడులో నిరసనలు, ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్. అలాగే తేలేది నేడే రాజ్యాంగ సవరణ బిల్లులపై 4 గంటలకు ఓటింగ్, మరో రెండింటిపైన కూడా ఓటింగ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయట. 3 కీలక బిల్లులకు లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇవాళ కూడా చర్చ ఉంటుంది. చర్చ తర్వాత ఏం తెలుస్తారనేది ప్రధానంగా చూడాలి. ఇక మన ఏపీ వార్తలకు వస్తే అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర, నిధులు ఇవ్వకుండా జుబెల దిన్నే హార్బర్ను ఆయనే అడ్డుకున్నారు. ఇప్పుడు దేశ రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టును తరిమేస్తామంటున్నారు. ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర ధ్వజం.
అసలు ఎవరి శాఖ గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉన్న మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేయటమేనా? ఇప్పుడు అడ్డుకునేవాడైతే ఆయన ఎందుకు తీసుకొస్తాడు? రాష్ట్రంలో 10 ఫిష్ హార్బర్లు ఎన్ని, ఎందుకు పోర్టుల నిర్మాణాన్ని చేపడతాడు? ఆయనే అడ్డుకుంటాడా చెప్పండి? ఇప్పుడు అక్కడి నుంచి ఆ కంపెనీ తరిమేస్తాను అంటే వాళ్ళు హార్బర్కి సంబంధించినటువంటి సైట్లోకి రాకుండా దాన్ని తరిమేస్తాడని తప్ప షిఫ్ట్ చేస్తాడు అక్కడి నుంచి ఇంకో చోటకి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిని ఎవరు కాదనరు, కానీ ఉన్న విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారనేది మన మంత్రులు మన వాదన ఉంది. అది ఇక అనకాపల్లిలో 8,175 కోట్లతో లిథియా అయాన్ బ్యాటరీ పరిశ్రమ పెడుతున్నారట. వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 300 ఎకరాల కేటాయింపు, 3,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. చూద్దాం, పూర్తి అవ్వాలి, చేయాలి కదా. క్వాంటంపై అమరావతి ముందడుగు అద్భుతం, ఈఎస్ఐ అధ్యక్షుడు అశోక్ చందర్. ఈ 4 రోజులు ఈ వార్తలు చూడాలి, భజన వార్తలు. సో సాక్షిలో చూద్దాం. సాక్షిలో కూడా ఇదే వార్తని నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ గురించి ప్రధానంగా వార్తను హైలైట్ చేశారు, మహిళా రిజర్వేషన్ల గురించి. ఇక 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే, కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర సీమకు సరైన ప్రాధాన్యం దక్కాల్సిందే, అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత, ఒక్క సీటు తగ్గిన ఒప్పుకో, సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది, చారిత్రాత్మక మహిళా బిల్లుకు స్వాగతిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి. సో వీళ్ళు ఎన్డీఏకి అనుకూలంగానే ఉన్నారు, కానీ నియోజకవర్గ పునర్విభజన 3 ప్రాంతాలు కూడా సమానంగా కేటాయించాల్సిందే అంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ కూడా ఇక ఎన్డీఏ కూటమిలోకి మద్దతు ఇచ్చినట్టే. ఇక పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలేసిందంట. వైఎస్ఆర్సీపీ నేత పూడి శ్రీహరికి రిమాండ్ తిరస్కరణ, సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆదేశాలు పాటించాలి, పోలీసులు చెబుతున్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూడలేమని చెప్తుంది. 25,000 బాండ్తో సొంత పూచికత్తుపై విడుదల, పారని పోలీసుల పాచికలు, చల్లని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ 2 పార్టీలు, జనసేన పార్టీతో 3 పార్టీలు పోస్టులు పెట్టుకుంటున్నాయి అధినేతలను కించపరిచేలాగా. మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తే అనవసరంగా పొరుగు పోగొట్టుకోవటమే. నేను అదే జరిగింది. మరీ ఇంత అవసరమా? టీడీపీలో ఉండలేం, ఎన్నికల ఖర్చులు ఇచ్చేస్తే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. సత్యవేటి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ అంటున్నాడంటే ఈ మాట. పార్టీలో సముచితం కల్పిస్తాం, బీసీలకి అగ్రపేట వేస్తాం, మహిళలకి రిజర్వేషన్ ఇస్తాం చెప్పుకొస్తారు, కానీ సరైన ప్రాధాన్యత అనేది ఎవరు? దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తిలో కూడా ఇదే వార్త, పార్లమెంటు వార్తనే ప్రధానంగా వీళ్ళు రాసుకొచ్చారు. వీళ్ళు ఏం రాశారంటే, పునర్విభజనతో లింక్ పెద్ద మోసం అట, మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాం కానీ ఒంటెత్తు పోకడు సహించాం, డీలిమిటేషన్లో దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఒరిస్సాకు నష్టమే, లోక్సభలో ముక్తకంఠంతో నినాదించిన ప్రతిపక్షాలు, నిరసనల మధ్యనే పార్లమెంటులో బిల్లులు, రిజర్వేషన్ల బిల్లు జాప్యాన్ని అంగీకరించిన మోదీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పునరాలోచించాలని డింపుల్ యాదవ్ అంటున్నారు. సో ఇది. ఇక లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ జరిగిందంట. ప్రకటించిన ట్రంప్ 10వ యుద్ధం ఆపుతున్నానని వ్యాఖ్య. ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు? గంటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి, సీఎం చంద్రబాబు పిలుపు. స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం. ఇక సిఐటి మహాసభకు నంద్యాల ముస్తాబు, పోరాటాల కార్యాచరణపై చర్చకు సర్వం సిద్ధం, నేటి నుంచి 3 రోజుల పాటు సరంభం. డీలిమిటేషన్తో ముడిపెట్టొద్దు, మహిళా రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి వి శ్రీనివాసరావు లేఖ, రాష్ట్రానికి సామాజిక న్యాయానికి నష్టం చేసే పునర్విభజన బిల్లుకు వ్యతిరేకించాలని విజ్ఞప్తి. సిపిఎం పార్టీ కూడా ఇదే స్టాండ్ మీద ఉంది. ఇండియా కుటుంబంలో వారు కూడా భాగస్వామ్యం కాబట్టి మహిళా బిల్లుకు మేమేం వ్యతిరేకం కాదు, బట్ నియోజకవర్గాల పునర్విభజనలో మట్టికి అన్యాయం చేయొద్దని చెప్పి, ముడిపెట్టొద్దు డీలిమిటేషన్ అని చెప్పి ఆయన కూడా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కేజీ బేసిన్లో దేశంలోని అతిపెద్ద లూటి, రాష్ట్ర వాటా 50% కోరుతూ అసెంబ్లీలో తీర్మానించాలి, అవసరమైతే కేంద్ర మెడలు వంచాలి, రాష్ట్ర సదస్సులో వక్తలు ఈ మాట అంటున్నారు. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.